ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 40 అధ్యాయము 18 కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? టు హూమ్ దెన్ విల్ ఏ లైకెన్ గాడ్, ఆర్ వాట్ లైక్నెస్ విల్ ఏ కంపేర్ అంటు హిమ్? ఐజియా 40th chapter 18th verse. ప్రియమైన వారలారా, దేవుని యొక్క సర్వాధికారమును, ఆయన యొక్క సర్వోన్నత శక్తిని, ఆయన మహాపరాక్రమమును, అపారమైన ప్రేమను దేనితోనైనా పోల్చగలమా? ఆయనకు సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన అదృశ్య శక్తి స్వరూపుడై కోటి సూర్యుల ప్రభావం కలిగి ఉన్నవాడు. ఒక్క సూర్యుని చూడటానికి కూడా మనిషికి సాధ్యపడదు కదా. ఇక కోటి సూర్యుల తేజోమయమైన ఆయన ప్రభావంను మనం చూడగలమా? ఎవరితో ఆయనను పోల్చగలం? కంసాలి చేసే విగ్రహముతో దేవుని రూపాన్ని మనం ఎలా ఊహించగలం? అది మనిషి తన ఊహతో చేసినది కదా. లేకపోతే చెక్కతో చేసిన విగ్రహం రూపంలో దేవుడు ఉన్నాడని అనగలమా? అది కూడా కేవలం మనిషి ఊహించి చేసినదే కదా. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనకు మనము ఒక రూపాన్ని ఇచ్చేందుకు ఆయన ప్రాణం లేని బొమ్మ కాదు, అనాది కాలం నుండి సజీవుడై ఉన్న దేవుడు. మనం ఆయన రక్తంలో కడగబడి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ద్వారా ఆయన పిల్లలుగా పిలువబడుచున్నాము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.